నేను ఈరోజు సండే కదా ఇంట్లో ఉన్నాను. నేను ఈరోజు హాలిడే కాబట్టి నేను ఏం చేశానంటే జెల్లీ కేక్ తయారు చేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం చేశాను కానీ అది వీడియో తీయలేదు. నేను జస్ట్ ఓన్లీ కేక్ వరకు తీసి నేను పెట్టాను. ఈరోజు ఏంటంటే నేను వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను. అందుకుగా నేను ఏం చేశానంటే ఫస్ట్ బౌల్ తీసుకున్నాను. బౌల్లో ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ని వాటర్ తీసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ వీటెక్కిన తర్వాత నెక్స్ట్ నేను జెల్లీ కేకు ఇది తీసుకున్నాను. ఇది జెల్లీ కేక్ తయారు చేసేది. తర్వాత దీన్ని ఏం చేయాలంటే మామూలుగా అయితే మిక్సీ జార్లో చేసుకోవచ్చు. దీన్ని కొంచెం పొడి తీసుకొని పీసులుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. కానీ నేను మిక్సీ జార్కి వేయట్లేదు. నేను ఇలాగే ఏం చేస్తానంటే దీన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ వేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలాగ వాటర్లో ఇలాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసిన తర్వాత ఇది వాటర్లో కరిగిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇది కరిగిపోతుంది వాటర్లో. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి, చాలా చక్కగా కరిగిపోతుంది వాటర్లో. ఈ విధంగా కరిగిన తర్వాత నెక్స్ట్ మనము ఏ వాటర్తో అయితే 4 గ్లాసెస్ని మనం ఇందులో వేసామో సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ చక్కెర తీసుకొని ఇందులో వేయాలి. ఇందులో వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి మనం. అంటే వాటర్ కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. ఈ లోపల నేనేం చేశాను అంటే ఇంట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్తోనే నేను దీన్ని తయారు చేయాలనుకున్నాను. మాకు ఇంట్లో ఏంటంటే బనానా, యాపిల్, స్వీట్ కార్న్ ఉన్నాయి, ఎండు ద్రాక్ష ఉంది. తర్వాత అలాగే మనము ఇది నిమ్మకాయ. ఇది ఎందుకంటే వెండిన తర్వాత ఇలా అయిపోయింది. దీన్ని నేనేం చేశానంటే వాటర్లో నానబెట్టాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కొంచెం అంటే మనం చక్కెర వేసాం కదా, కొంచెం వాటర్ దగ్గరికి వస్తుంది. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం కొంచెం వేడి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్,